అభిమన్యుడు పద్మవ్యూహంలోనికి ప్రవేశిస్తాడు. తనకు అడ్డు వచ్చిన ఎంతోమంది వీరులని చంపుకుంటూ తను ఒక్కడే సమస్త కౌరవ సైన్యంలో పోరాడుతున్నాడు. తరువాత ద్రోణాది కౌరవుల ప్రముఖుల మీదకి తన దృష్టి సారించి మధ్యలో అడ్డు వచ్చిన మగధరాజు కుమారుడు అశ్మకందుడిని చంపేస్తాడు. అది చూసి దుశ్శాసన కుమారుడు సహించలేకపోతాడు. తన బాణాలతో అభిమన్యుడు గుర్రాలను సారథిని కొడతాడు. అది చూసి అభిమన్యుడు చిన్నగా నవ్వి, నీ తండ్రి దుశ్శాసనుడే నా ముందు పారిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావా? నువ్వు మాత్రం అలా పారిపోవద్దని పలికి ఒక పదునైన బాణాన్ని అతడి గుండెల వైపు గురిపెట్టి వదులుతాడు. ఆ బాణం దుశ్శాసన కుమారుని వైపు దూసుకుపోతూ ఉంటుంది. ఇంతలో ఎక్కడి నుండో మరొక బాణం వచ్చి అభిమన్యుడు వేసిన బాణాన్ని నాశనం చేసి దుశ్శాసన కుమారుడిని రక్షిస్తుంది. వెంటనే అభిమన్యుడు ఆ బాణం వచ్చిన దిక్కుకు చూస్తాడు. అప్పుడే అశ్వత్థామ చేతిలో ధనస్సు పట్టుకొని అక్కడికి వచ్చాడు. కానీ అభిమన్యుడు లెక్క చేయలేదు. తన చేతిలోని బాణాలతో దుశ్శాసన కుమారుడిని తరిమి కొడతాడు. అలా అడ్డు వచ్చిన వారిని కొట్టుకుంటూ పద్మవ్యూహం మధ్యభాగానికి చేరుకుంటాడు. అది చూసిన దుర్యోధనుడికి చాలా కోపం వస్తుంది. తన పక్కన ఉన్న కౌరవ సేనలను మీరందరూ యుద్ధంలో ఓటమి ఎరగని వీరులని నాకు విజయం చేకూరుస్తారని అనుకున్నాను. మీరంతా కలిసి ఒక బాలుడిని చంపలేకపోతున్నారు అని అంటాడు. దానికి కర్ణుడు, మిత్రమా దుర్యోధన, ఆవేశం తెచ్చుకోకు, ఒకసారి అటు చూడు. గొర్రెల మందల మీద పడిన పెద్ద పులిలా తన చుట్టూ ఉన్న కౌరవ సైనికులను చీల్చి చెండాడుతున్న అభిమన్యుడి వైపు చూపించి, అతడు నీకు బాలుడిలా కనిపిస్తున్నాడా? నాకు అర్జునుడి పరాక్రమం గురించి తెలుసు, కానీ వాడి కొడుకు అభిమన్యుడు వాడికంటే వీరుడిలా ఉన్నాడు అంటాడు. అది విన్న దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి, గురువర్య, ఇంత బ్రతికి చివరకు ఒక బాలుడి చేతిలో ఓడిపోవడం కంటే ఘోరమైన అవమానం ఇంకోటి లేదు. సరిగ్గా 16 ఏళ్ళు కూడా నిండని పిల్లవాడు మన సైన్యంలో వేల కొద్ది సైనికులను చంపుతున్నాడు. మన వీరులందరినీ ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అయినా అతని శరీరం మీద చిన్న గాయం కూడా కాలేదు. ఇప్పుడు కనుక అభిమన్యుడి పద్మవ్యూహాన్ని ఛేదిస్తే మనందరం అసమర్థులుగా మిగిలిపోతాం. అభిమన్యుడి కీర్తి ముల్లోకాలకు వ్యాపిస్తుంది. ఒక వీరునికి అంతకుమించిన విజయం మరొకటి ఉండదు అని అంటాడు. అభిమన్యుడిని ఎలాగైనా చంపాలని చెప్తాడు. అది విన్న ద్రోణాచార్యుడు, సుయోధన, నేను అర్జునుడికి కవచధారణ అనే విద్యను నేర్పాను. అతను తన కుమారుడైన అభిమన్యుడికి ఆ విద్యను నేర్పించి ఉంటాడు. ఆ కవచధారణ విద్య తెలిసినవాడు తన శరీరానికి ఎటువంటి గాయం కాకుండా శత్రువులను చంపగలుగుతాడు. కాబట్టి అభిమన్యుని ఏదో ఒక వంచన వేసి చంపాలి తప్పితే ధర్మంగా అతన్ని చంపడం చాలా కష్టమని చెప్తాడు. అందరం ఒకేసారి అతని మీద దాడి చేసి అతని చేతిలో ఆయుధాలు లేకుండా తీసుకొని దాని రథాన్ని నేలకూల్చి పడగొట్టడానికి చూస్తారు. అది విన్న దుర్యోధనుడు కౌరవ పక్షంలో ఉన్న వీరులందరినీ ఒక దగ్గరికి పిలిచి ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకుని అలా ఎందరినో వీరులను తీసుకొని అభిమన్యుడి మీద దాడి చేస్తాడు. అతని చేతిలో విల్లును విరిచేస్తారు, రథాన్ని విరగ్గొడతారు. అభిమన్యుడు ఏమాత్రం లెక్క చేయలేదు. ఒక కత్తి తీసుకొని రథం మీద నుండి కిందకు దూకుతాడు. కౌరవ యోధులను నరుకుతూ ఉంటాడు. ద్రోణుడు ఒక బల్లాన్ని తీసుకొని ఆ కత్తిని విరగ్గొడతాడు. అభిమన్యుడి దగ్గర ఏ ఆయుధం లేకుండా చేస్తారు. అప్పుడు అభిమన్యుడు తన రథం దగ్గరకు వెళ్ళి దాని చక్రాన్ని 2 చేతులతో బలంగా పట్టుకొని ఆ చక్రాన్ని ఆయుధంగా చేసుకుంటాడు. అప్పటికీ అభిమన్యుడి శరీరం అంతా గాయాలవుతాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు విశ్రాంతి లేకుండా యుద్ధం చేయడంతో శరీరం అంతా అలసిపోతుంది. అయినా అవేమీ లెక్క చేయకుండా యుద్ధానికి దిగుతాడు. దిక్కులన్నీ చూస్తూ సింహంలా గర్జిస్తూ శత్రు సైన్యం మీదకు దూకుతాడు. ఆ గర్జన ఎంత భయంకరంగా ఉందంటే అది విని ఆకాశంలో దేవతలు సైతం చలించిపోతారు. ఆ ధ్వని తన తండ్రి అర్జునుడికి వినపడుతుంది. అప్పుడు అర్జునుడు కృష్ణుడి వైపు చూస్తూ, విన్నావా కృష్ణ, ఆ ధ్వని ఎవరో మహావీరుడు చేస్తున్న ప్రళయ గర్జనలా ఉంది. నా మనసు ఎందుకో కీడును శంకిస్తుంది అని చెప్తాడు. యుద్ధభూమిలో చక్రాయుధం చేపట్టిన అభిమన్యుడు దానిని తిప్పుతూ అడ్డు వచ్చిన వారిని అడ్డు వచ్చినట్టు చంపుతున్నాడు. ఒంటి నిండా రక్తంతో చేతిలో చక్రాయుధాన్ని ధరించి చావుకు తెగించి పోరాడుతున్న అభిమన్యుడిని చూస్తుంటే స్వయాన ఆ శ్రీ మహావిష్ణువే సుదర్శన చక్రతో రాక్షస సంహారానికి వచ్చినట్టుంది. అలా యుద్ధం చేస్తున్న సమయంలో కృతవర్మ, కృపాచార్యుడు, శల్యుడు అందరూ కలిసి నలువైపుల నుంచి దాడి చేస్తారు. అభిమన్యుడి చేతిలో ఆ రథచక్రాన్ని కూడా ముక్కలు చేస్తారు. వెంటనే ఒక గదను తీసుకొని ఎదురుగా ఉన్న అశ్వత్థామ మీదకు దూకాడు. వేటాడే సింహంలా తన మీదకు వస్తున్న అభిమన్యుడిని చూసి భయంతో తన రథం వెనక దాక్కుంటాడు. అప్పుడే దుశ్శాసన కుమారుడు తన సైన్యంతో వచ్చి
అభిమన్యుడి మీద దాడి చేస్తాడు. ఇద్దరు ఒకరినొకరు గదలతో కొట్టుకుంటూ ఉంటారు. ఆ దాడిలో దుశ్శాసన కుమారుడు మరణిస్తాడు. అభిమన్యుడు కొన ఊపిరితో ఉంటాడు. అప్పుడు ఏమాత్రం జాలి లేకుండా కౌరవ వీరులంతా అభిమన్యుడి మీద పడి దాడి చేసి చంపేస్తారు. ఆ భయంకర సమయం చూడలేక సూర్యుడు సైతం అస్తమించాడు. అభిమన్యుడు తన సైన్యాన్ని గెలిపించడం కోసం, రాజుని గెలిపించడం కోసం ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా చావుకు తెగించి పద్మవ్యూహంలోకి వెళ్ళి వీరాది వీరులుగా పేరు పొందిన కౌరవ పక్షంలోని అతిరథ మహారథులను సైతం జయించి కౌరవ గుండెల్లో వణుకు పుట్టించిన వీరాభిమన్యుడు అప్పుడే కన్నుమూస్తాడు.